కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ ఈ నెల 20 నుంచి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఈటీవీలో. నిజంగానే చెప్తున్నావా? నీతో ఎందుకు అబద్ధాలు చెప్తానే? అయినా నా సంగతి తెలీదా నీకు? ఎలాంటి వాళ్ళనైనా సరే చిటికెలో నవ్వించేస్తాను. మరి నందుకి నీ మీదేం కోపం లేదా? మీరిద్దరూ బానే ఉంటున్నారా? భలే దానివే బాబు నువ్వు. అసలు ఇంట్లో వాళ్ళకంటే నీ మనవన్ని డీల్ చేయడం చాలా తేలిక. కాకపోతే ముక్కు మీదే కోపం ఉంటుంది. నేను వదులుతానా ఏంటి? ముక్కు పిండి దారికి తీసుకొచ్చేస్తానుగా. ఇప్పుడంతా ఫైనే, ఏ ఇబ్బంది లేదు. అంతా ముందులాగా హ్యాపీగా సెటిల్ అయిపోయాం. నువ్వు అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి టైంకి తిను, చక్కగా మందులేసుకో, కంటి నిండా నిద్రపో. నా దగ్గర అబద్ధాలు చెప్పడం అలవాటు లేని దానివి ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా అలవాటు చేసుకున్నావా నువ్వు? ఏయ్, నీతో అబద్ధాలు ఆడడం ఏంటి? అబద్ధాలేమీ లేవు, అన్ని పచ్చి నిజాలే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నా చేతుల మీదుగా పెరిగిన దానివే. నీ ప్రతి కదలిక, ప్రతి మాట ఇట్టే పసిగట్టేస్తాను. నిజంగా అత్తారింట్లో నీ పరిస్థితి బావుంటే నువ్వే పనిగట్టుకుని ఫోన్ చేసేదానివి. మీ ఆయన నీతో సంతోషంగా ఉండుంటే ఈ పాటికి నీ భర్తని ఒకసారి మన ఇంటికి తీసుకొచ్చేదానివి. నేను బాధపడతానని అబద్ధాలు చెప్పి నీ మనసులో బాధని దాచుకుంటున్నావా? సారీ అలివేణి, అన్ని విషయాలు ఈ వయసులో నీకు చెప్పి అనవసరంగా నీ మనసు పాడు చేయడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను. కాపురం అన్నాక కలతలు లేకుండా ఉండవమ్మా. కుటుంబం అన్నాక ఒడిదుడుకులు లేకుండా ఉండవు. వచ్చిన సమస్యల గురించి నాకు బెంగలేదే. ఆ సమస్య పెద్దవాళ్లతో చెప్పుకుంటే నీ మనసులో దాచుకుని బాధపడుతూ ఉండడం, నీకు నువ్వే ఏదో ఆలోచనలు చేసి నువ్వు మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం నాకిష్టం లేదు. పెద్దదాన్ని, కనీసం నాతో అయినా నువ్వు కుటుంబ విషయాలు చెప్పుకోవాలి కదా. నిజమేనే, మా అత్తారింట్లో కూడా నా మీద ఇదే కంప్లైంట్. నీ మనవడి గురించి నేను అపార్థం చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్లతో చెప్పకుండా ఆయనతో గొడవపడి పుట్టింటికి వచ్చేసాను కదా. ఈ విషయంలో మా మావయ్య గారు కూడా చాలా హర్ట్ అయ్యారు. కనీసం మాతో చెప్పుండాల్సింది కదా అని ఆయన చాలా బాధపడ్డారు. ఇప్పుడు మావయ్య గారు పర్లేదనుకో, అర్థం చేసుకున్నారు. ఆయన ఒక్కళ్లే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. అత్తయ్య గారికి ఇంకా నా మీద కోపం పోలేదు. ఒక రకంగా నన్ను పట్టించుకోవడం మానేసింది. ఆ పెద్దావిడ సంగతి సరే సరి. మరి మీ ఆయన సంగతేమిటే? ఏం చెప్తామే, ఆయన బాగా హర్ట్ అయిపోయారు. ఆయన నన్ను పనిగట్టుకొని ఏమీ అండం లేదు, కానీ నీ ఇష్టానికి నువ్వు ఉండు, నేనేం అడగను అన్నట్టు ఉంటున్నారు. అలా ఉంటే ఎంత బాధగా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీకేం తెలుసే. అంటే నా మనవడు కూడా నీతో సరిగ్గా మాట్లాడడం లేదా? ఏదో అవసరం మేరకు అంతే. ఇదిగో అలివేణి, ఇంతవరకు నీ దగ్గర ఏ విషయాలు దాచలేదు గనక మనసు ఒప్పుకోక మొత్తం చెప్పేశాను. దయచేసి ఈ విషయాలు అమ్మా నాన్నకి చెప్పకే, వాళ్ళు చాలా బాధపడతారు. హలో అలివేణి, అలివేణి, దయచేసి అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పకే ప్లీజ్. అలాగే అలాగే లేవే, చెప్పంలే. సాయంకాలం ఒకసారి ఇంటికి రా, నిన్ను చూడాలని ఉంది. అలాగే వస్తాను. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, అమ్మా నాన్నకి విషయం చెప్పకూడదు చెప్తున్నా. ఉంటాను.
ఊరుకోరా రామచంద్ర, అంతా సరైపోతుందిలే.